మనమే డైరెక్ట్గా దానిలోనే మన పేస్ట్ చూసుకొని మనం దువ్వంతా దూసుకోవచ్చండి. అంత గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. అవునండి, సెంటరే పెట్టాను. కానీ ఇది నా ఒపీనియన్ కాదండి, కస్టమర్ చెప్పడం బట్టి నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడంటే మీ ముందుకి ఓ అమేజింగ్ సెంటర్ ఛానల్ బాక్స్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఒక బ్రాండెడ్ బాక్స్ లెక్కలో తయారు చేయడం జరిగిందండి. అంతే అతను మనకి ఇది కస్టమరు నాకు ఈ కొలతల మీద కావాలండి, మనీ కోసం మీరు ఎటువంటి ఆలోచన చేయవసరం లేదండి. మనీ ఎంతైనా పర్లేదండి, నాకు క్వాలిటీ పరంగా నెక్స్ట్ నాకు నేను చెప్పే కొలతల ప్రకారంగా చేసి ఇవ్వండి మన తెలంగాణ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అయితే మనకు అతను ఆర్డర్ ఇచ్చిన తర్వాత అతను చెప్పిన ప్రకారంగానే ఈ బాక్స్ రెడీ చేయడం జరిగిందండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందండి, ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకొని ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి. అలాగే వీడియోలోకి వెళ్దామండి. మనకి ఈ బాక్స్ వచ్చండి, వెడల్పు వచ్చండి 24 ఇంచులండి, హైట్ వచ్చండి 9 ఇంచులండి, అలాగే డెత్ వచ్చండి 14 ఇంచుల డెత్ అండి. అంటే లోతు చాలా ఎక్కువ పెట్టామండి. అయితే అతను వాడేవి మిడ్ రేంజ్లు కాదండి, మిడ్ ఊపర్స్ వాడుతున్నాడండి. అంటే మిడ్ ఊపర్స్ అంటే మిడ్ ఊపర్స్లో బేస్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది, అండ్ హై ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది. మిడ్ ఊపర్ అంటే మనకు అంత క్లారిటీ ఉంటుందండి. మిడ్ ఊపర్ అది కూడా డూగీ సౌండ్లో వాడుతుందండి. డూగీ సౌండ్ అంటే ఇంకా చెప్పవసరం లేదండి, అందరికీ ఇంకా అర్థమైపోతుంది ఆ స్పీకర్ల క్లారిటీ ఏంటి, అసలు ఆ బ్రాండెడ్ ఎంత మంచి పాపులర్ అవుతుందని. అందుకోసం అతనికి తగ్గట్టు ఇది తయారు చేయడం జరిగిందండి. అది మీకు గ్రిల్ కూడా తీసి చూపిస్తానండి ఎట్లా చేసిన ఏంటనండి. విత్ పోమండి, ఇంకా ఎక్కడ మనకు రాజీ రాకుండా చేయడం జరిగిందండి. అలాగే మనకు ఈ పక్క 6.5 ఇంచెస్ మిడ్ ఊపర్ అండి, ఈ పక్క 6.5 ఇంచెస్ మిడ్ ఊపర్ అండి. సెంటర్ వచ్చండి ట్విటర్ అండి 4 ఇంచ్. అయితే దీని ముందు వీడియో మీరు ట్విటర్ ఇలా పైకి పెట్టాలి అని అన్నారు, ఇక్కడ సెంటరే పెట్టినారు కదండి అని మీరు అనొచ్చు. అవునండి, సెంటరే పెట్టాను. కానీ ఇది నా ఒపీనియన్ కాదండి, కస్టమర్ చెప్పడం బట్టి నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, మీరు కస్టమర్స్ ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం, లేదు మా మైండ్కే వదలండి అంటే మా మైండ్కి వదిలేస్తే మాకు తగ్గట్టు ఫ్రీక్వెన్సీ మీకు అందివ్వగలం. అతను నాకు సెండ్ చేసిన ఫోటో కూడా మీ సైడ్న ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి. ఆ విధంగా నాకు తయారు చేయమన్నాడండి. ఇంకా ఇప్పుడు అతను ఒక ఫోటో పంపించి ఇవన్నీ చేసి నాకు ఇట్లా తయారు చేయమంటే అట్లే తయారు చేస్తామండి. అతను నాకు అది బ్రాండెడ్ బాక్స్లో ఉందండి, నాకు అట్లే కావాలన్నారు, అట్లా తయారు చేయడం జరిగిందండి. అయితే మనకి ఈ 6.5 ఇంచెస్ మిడ్ రేంజ్లో 4 ఇంచ్ ట్విటర్ అండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తానండి. బ్యాక్ సైడ్ చూపించే ముందు ఇది వచ్చండి కంప్లీట్గా పెయింటింగ్ అండి. ఇది కంప్లీట్ పెయింట్ అండి, వినిలా పేపర్ ఇదేం కాదండి. ఎందుకంటే ఆల్రెడీ నా ముందు ఛానల్స్లో కూడా పెయింటింగ్ బాక్స్ చూశారండి అతను. ఆ లుక్ ఇదంతా చూసిన తర్వాతనే సార్ నాకు చాలా బాగున్నాయండి పెయింటింగ్ బాక్స్లో, నాకు పెయింటింగ్ బాక్స్ తోటి ఇవ్వండి సార్ అన్నారు. ఇది కూడా మీరు చూడొచ్చండి, ఎక్కడ క్రాచ్ చేసి ఉంటుందండి. కంప్లీట్గా ఇది స్పీకర్ పెయింట్ అండి, నార్మల్ పెయింట్ అయితే మాత్రం కాదు, స్పీకర్ పెయింట్. కాబట్టి దీంతో ఎలాగైనా స్పీకర్ పెయింట్ తోటి వేస్తే దీని లుక్ వేరండి. దాంతో ఇది మ్యాట్ బ్లాక్లో వస్తుందండి. ఇందులో కూడా మీకు సైన్ బ్లాక్ ఉంటుంది, అంటే మనమే డైరెక్ట్గా దానిలోనే మన పేస్ట్ చూసుకొని మనం దువ్వంతా దూసుకోవచ్చండి. అంత గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు అట్లా కావాలని అది కూడా చేసి ఇస్తానండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. గ్లాస్ ఫినిషింగ్ అంటే నాకు వర్క్ కూడా ఒక కోటింగ్ కదండి, ఒక 3 times కోటింగ్ పడ్డం ఉంటుందండి. 3 timesకి ఒక్కొక్క రోజు పెయింట్ ఆరడానికి మినిమం 2 days పడుతుంటుందండి. అలా 6 రోజులు ఓన్లీ పెయింటింగ్ వర్కే ఉంటుంది. దీన్ని కొంచెం కాస్ట్ అనేది ఎందుకంటే ఈ పెయింట్ అనేది డస్ట్లోని అంతే, ఎక్కడ ధూళి చెత్త ఎగరని చోట్లోనే అయితే మాత్రమే పెయింటింగ్ వర్క్ తోటి పని జరుగుతుంది. అదే వినిలే పేపర్ కానీ లేదంటే మీరు అన్నట్టు డెకోలం అయితే మనం ఎక్కడైనా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, అట్లనే చూడండి. మీరు బ్యాక్ సైడ్ లుక్ కూడా మీకు కంప్లీట్గా చూపిస్తా. ఇదండి బ్యాక్ సైడ్ లుక్. అయితే స్పీకర్ టెర్మినల్ సెంటర్ ఇచ్చానండి. చాలా జనం ఏం చేస్తారంటే ఈ సైడో ఇస్తారు, అట్లా ఇవ్వకూడదండి. ఎందుకు సెంటర్ ఇచ్చానంటే ఈ స్పీకర్ సెంటర్లో ఉంటుందండి. అది ఈ స్పీకర్ నుంచి వచ్చే సౌండ్కి రిఫ్లెక్షన్ అవి మనకి ఇందులో నుంచి రావాలండి. చాలా జనం ఈ సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఈ స్పీకర్ నుంచి వచ్చింది హీరో డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది.
మరి ఈ స్పీకర్ ఎయిర్ ఏ పక్క వెళ్ళాలి? కాబట్టి సెంటర్ ఇవ్వడం వల్ల కొంతలో కొంత ఫ్రీక్వెన్సీ ఫిల్టర్ చేసుకుంటుంది, మనకు అనుకున్న ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ బయటకు వస్తుందండి. అలాగే స్పీకర్ టెర్మినల్ వచ్చింది ఈ సైడ్ ఇచ్చింది, అది కూడా బనానా సాకెట్లతో ఇవ్వడం జరిగిందండి. అయితే ఎయిర్పోర్ట్ కూడా మనకు ఇది వచ్చింది 3 ఇంచ్ ఎయిర్పోర్ట్ అండి. ఇది లోపలికి 3 ఇంచ్ ఉంటుంది. మనకు ఫ్రీక్వెన్సీ ఇదంతా కరెక్ట్గా ఫిల్టర్ చేసి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. అందుకని ఇది ఫుల్ మెటల్ అండి. ఈ ఎయిర్పోర్ట్ వచ్చి ఫుల్ మెటల్ తోటి ఇవ్వడం జరిగింది. సిరిగడాలు కానీ లేదంటే ఇరిగిపోవడాలు ఇలాంటి ఏమి ఉండవండి. ఇదండి సెంటర్ ఛానల్ బాక్స్. అయితే గ్రిల్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. గ్రిల్ కూడా హెవీ అండి, మీరు చూడొచ్చండి. డైరెక్ట్ 12 mm తయారు చేయడం జరిగింది గ్రిల్. నేను మీ దగ్గర నేను అబద్ధాలు ఆడడానికి ఏముందండి, అవతల ఎలా చేస్తున్నారో నేను కూడా అలాగే చేయాలనుకున్నా. కానీ 8 mm తోటి చేద్దామంటే 8 mm తక్కువ వస్తుందండి. మనం ఏదైనా డిజైన్ గీసుకోవాలి అని చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే డైరెక్ట్ 12 mm అయితే మనకు పైన మనకి నచ్చిన డిజైన్, అంటే కరువు టైప్ కావాలంటే కరువు టైపు, లేదంటే స్కేర్ టైప్ కావాలంటే స్కేర్ టైప్, మనకి 4 పలకలు కావాలి ఎట్లా మనం ఏంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు నచ్చిన విధంగా మలుచుకోవచ్చండి. మీకు ఈ సెంటర్ బాక్స్ ఎట్లా అనిపించింది, ఏమన్నా ఎలాగనంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ బాక్స్ కూడా దగ్గర నుంచి చూపిస్తానండి, ఎట్లా ఉంది ఏటనుంది. చూసిన తర్వాత బాక్స్ లుక్ ఎట్లా ఉంది ఏటనుంది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్నారు కదండి, దగ్గర నుంచి మీకు చూపిస్తాను చూడండి. పెయింటింగ్ వర్క్ మీకు ఎంత లుక్ అనిపించింది ఏటనుంది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసుకోవచ్చండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరండి దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయమని మరి కోరుకుంటున్నానండి. విత్ కంప్లీట్ ఫోమ్ అండి, మీరు చూడొచ్చు. అయితే మనకు అతను ఇక్కడ మనకు పార్టీషన్ మాత్రం వద్దన్నారండి. ఆ వద్దనడం బట్టి నేను అది తయారు చేయడం జరిగిందండి. లోపల 2 ముక్కలు కూడా వేయడం జరిగిందండి చూడండి. ఎందుకంటే బాక్స్ చూస్తే కొంచెం లాంగ్, దానికి కొంచెం సపోర్ట్గా ఉండాలని అది వేయడం జరిగిందండి. ఇక ఉంటానండి. జై హింద్.